మళ్ళీ ఈ బట్ట కుక్క చూడండి ఏదో వాగుతుంది. దేశం ఎంత అవినీతిదంటే చిచ్చి 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 ప్రపంచం అంతా తిరిగి 128 దేశాలు తిరిగి చెప్తున్నాను. భారతదేశం అంత అవినీతి ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రమాణం నేను ఎక్కడికి వెళ్ళైనా ప్రూవ్ చేస్తాను. ఏ దేశంలో అయినా గర్వంగా చెప్తాను భారతదేశం అవినీతి దేశం అని. ఎనీ కంట్రీ ఎక్కడికైనా తొరకొట్టి మేసం మెలిసి ఒక తెలుగుడిగా ఒక భారతీయుడిగా చెప్పుకుంటాను. నా దేశం అవినీతి అవినీతి అవినీతి. ఈ పిచ్చి కుక్క మాట్లాడింది ఇప్పుడు మీరు విన్నారు కదా. మన దేశం అవినీతి దేశం కాదురా కుక్క. మన దేశంలో ఉన్న కొంతమంది పొలిటీషియన్స్ అధికారులు మాత్రమే. వాళ్ళని మాత్రం అను నువ్వు దేశాన్ని మొత్తాన్ని గల్పకిన్లా. నేను ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసి మీకు చూపిస్తా. ఒకసారి చూడండి. మీ గూగుల్లో మీరు టైప్ చేసినా గానీ వస్తుంది ఇది. ఇండియా వచ్చేసి అవినీతి జరిగే కంట్రీల లిస్ట్ లో 96వ ప్లేస్ లో ఉంది. అండ్ ఇండియా తర్వాత ఇంకా 84 దేశాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇండియా ఏమి నెంబర్ 1 లో లేదు. అటు ఇటు కాకుండా మధ్యలో ఉంది. కానీ ఈ దరిద్రుడు చెప్తున్నా కదా, ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఇండియాని ఎప్పుడైతే డిగ్రేడ్ చేయాలో వీడికి ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తా ఉంటాడు. మన దేశాన్ని ఎప్పుడెప్పుడు కించపరచాలా ఏమేం చేయాలా అని చెప్పేసి ఛాన్స్ వచ్చిన ప్రతిసారి ఇండియా గురించి తప్పుగా మాట్లాడడం ఈ ఎదవకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. వీడికైతే మాత్రం అరే నీచ నికృష్టపు ఎదవా, ఫస్ట్ ఏదన్నా కానీ నువ్వు తెలుసుకో, కరెక్ట్ గా తెలుసుకొని మాట్లాడు. నువ్వు ఏది పడితే అది సొల్లు చెప్తే జనాలు నమ్మేటోళ్ళు ఆ రోజులు పోయినాయి ఇప్పుడు. ఓకేనా? మీరే చూసారు కదా. ఇట్లాంటి ఎదవకి ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళకైతే మాత్రం నేను చెప్తున్నా కదా, వాడే చెప్పిండు. వాడికి గానీ ఎవరైనా సపోర్ట్ చేస్తే మాత్రం ఇగో చూడండి. ఫాలోవర్స్ నాకు ఫ్యాన్స్ లేరని నేను నా ఛానల్లో 100 సార్లు చెప్తాను. నాకు ఫ్యాన్స్ అంటూ ఉంటే మళ్ళీ ఈ బట్ట కుక్క చూడండి ఏదో వాగుతుంది. దేశం ఎంత అవినీతిదంటే చిచ్చి 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 ప్రపంచం అంతా తిరిగి 128 దేశాలు తిరిగి చెప్తున్నాను. భారతదేశం అంత అవినీతి ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రమాణం నేను ఎక్కడికి వెళ్ళైనా ప్రూవ్ చేస్తాను. ఏ దేశంలో అయినా గర్వంగా చెప్తాను.